గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్. నా పేరు రమేష్ కుమార్. నేను రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటాను. నేను ఈరోజు విస్టీజ్ కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి, నేను నా జీవితం మార్చింది ఈ ప్రొడక్ట్స్ గురించి నేను కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనే ద్వారా మీకు వివరిస్తాను. ముందుగా విస్టీజ్ కంపెనీ ద్వారా చెప్పే ముందు నా పర్సనల్గా నేను ఎందుకు ఈ బిజినెస్గా చేస్తున్నాను. నా పర్సనల్ అంటే నా సొంత వ్యాపారం ఉండే. సొంత వ్యాపారం నాది ప్రింటింగ్ ప్రెస్ ఉండే. దాంతోపాటు నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తుండే. ప్రింటింగ్ ప్రెస్లో 35 సంవత్సరాలు దాకా నేను సొంత వ్యాపారం చేసుకుంటూ ఉండేను. తర్వాత నాకు డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని చెప్పి నేను రియల్ ఎస్టేట్ చేస్తుండేను. సో అక్కడ నేను రియల్ ఎస్టేట్ చేసినప్పుడు మంచిగానే నడిచింది, డబ్బులు సంపాదించాను. తర్వాత కంటిన్యూ ఉందా అంటే రియల్ ఎస్టేట్ అయితే ఇప్పుడు బిజినెస్ లేదు కాబట్టి నా ప్రింటింగ్ ప్రెస్ మళ్ళీ కంటిన్యూగా నడుస్తుండేను, అది చేస్తుంటేను. కానీ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా నేను సంపాదించిన డబ్బులు సంపాదించిన తర్వాత నేను నా డ్రీమ్స్, మంచి నాకు కోట్ల రూపాయల డ్రీమ్ ఉంది. ఇల్లు కావాలని, కారు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్, బంగారము, ఇలాంటి నాకు కూడా కోరికలు ఉండే. ఇవి నెరవేరుతాయని నేను ప్రింటింగ్ ప్రెస్ రియల్ ఎస్టేట్ చేస్తుండే. కానీ నా నీడ్స్ ఫుల్ఫిల్ అవుతుండే, కానీ డ్రీమ్స్ ఎలాంటి నెరవేరకపోతుండే. నీడ్స్ అనగా అవసరాలు తీరుతుండే తప్ప నా కోరికలు ఏది నెరవేరకపోతుండే. అందరు తెలిసిన విషయమే, ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డాము, డబ్బులకు, ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డాము. కానీ డబ్బులే నీళ్ళలాగా ఖర్చు అయిపోతున్నాయి. మనము సంపాదించిన డబ్బులు చాలామంది ఎంతో బాధతోటి బతకాల్సి వచ్చింది. సో ఇక్కడ నాకు దేవుడి దయ, ఇక్కడ మనకు విస్టీజ్ కంపెనీ ద్వారా మన కళలు నెరవేరుతాయని మా అప్లైన్ నర్సింగ్ యాదవ్ గారు నాకు తెలియజేయించారు. సరే చూద్దాంలే అని నేను బిజినెస్ గురించి ఆలోచిద్దాం తర్వాత అని చెప్పాను. అయితే ముందుగా నేను దీంట్లో నాకు ఆరోగ్య సమస్యలు ఉండే, మొకాల నొప్పులు, విపరీతమైన మొకాల నొప్పులు ఉండే. మొకాల నొప్పులు ఉంటే నేను ఆక్యుపెంచర్, సన్నడి సూదులు ఆక్యుపెంచర్ చేస్తారు, ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు 1.5 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయింది, కానీ ఎలాంటి నాకు రిలీఫ్ రాలేదు, తగ్గలేదు. దాంతో మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉండే. సో నేను ఏం చేశానంటే మళ్ళా మా ఫ్రెండ్ నర్సింగ్ యాదవ్ గారికి చెప్పాను, అరే నాకు ప్రాబ్లమ్స్ ఇది కంటిన్యూ అవుతుంది, సో మరి దీనికి సొల్యూషన్ మనము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, నాకు ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్తానని చెప్పి ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ 4 నుంచి 5 లక్షలు అడిగారు. సర్జరీ చేయాలి, మీ ముఖాల్లో గుజ్జు అనేది అరిగిపోయింది, బొక్కలు కూడా అరుగుతున్నాయి, కాబట్టి మీకు సర్జరీ చేయాలి అని చెప్పారు. అంత డబ్బు పెట్టి నేను చేయించుకోదలుచుకోలేదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పి రావడం జరిగింది. తర్వాత అలానే నేను ఒక 15-20 డేస్ అలానే సఫర్ అవుతున్నాను, అంటే బాధపడుతూ ఉన్నాను. దాని తర్వాత చూడండి, ఇక్కడ మనసుంటే మార్గం అంటారు. మనం మంచి మనసులో స్నేహం చేస్తే మంచి మనసులు మనకు పరిచయం అవుతారు, వాళ్ళు సరైన మార్గంలో తీసుకెళ్తారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ నర్సింగ్ యాదవ్ అన్నారు, ప్రొడక్ట్స్ వాడండి అన్న, ఇవి చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా వాడారని చెప్పారు. సరే మంచిది, మీరు మీ మదర్కు వాడారు, మీ అమ్మగారికి బాగా తగ్గింది అంటున్నారు, ఆరోగ్య సమస్యలో తన కూడా తీరింది అంటున్నారు. సరే అని చెప్పి సురేష్ కుమార్ అని ఇక్కడ మా అప్లైన్ అంటారు, గ్రేట్ సురేష్ కుమార్ గారు. సో ఆయనకు పిలిపించారు. ఆయన పిలిపించి ముఖాల నొప్పుల కోసం ఇవి చూడండి, ఈ గ్లూకోజమైన్, కాల్షియం, తర్వాత ఇప్పుడు మనకు కొలాజిన్ అని, ఈ కొలాజిన్ ఇవి, దీంతో పాటు నూనె ఇవి ఇచ్చారు. ఇంకోటి ఈ ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఇచ్చారు. సో ఇలా ఇవి నేను తీసుకొని వాడండి అని చెప్పాను. నేను ఇన్నిగానం ఇస్తున్నారు ఏం సార్ మీరు? డాక్టర్ అయితే 1 టాబ్లెట్ రాస్తారు, 1 టాబ్లెట్ రాస్తారు సార్, కనీసం 8, 9, 10 ఉంటాయి టాబ్లెట్ రాస్తే. మనం ఇచ్చేది మందులు కాదు, పోషకాలు అని చెప్పారు. ఈ పోషకాలు అంటే ఏంటంటే మనం తినే ఆహారం ఏదైతే ఉందో అంత
వ్యవసాయం చేసే వ్యవసాయదారులు, రైతులు ఫెర్టిలైజర్ వాడి కెమికల్తో వాడడం వల్ల మనకు పోషకాలు తక్కువవుతున్నాయి. ప్రతి మనిషికి పోషకాలు తగ్గుతున్నాయి. సో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? అతను మందులు ఇస్తారు, మెడిసిన్ ఇస్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు. అది అప్పటి వరకే మనకు రిలీఫ్ ఉంటుంది, తర్వాత సమస్య మళ్ళీ వస్తుంది. చూడండి, ఈ సప్లిమెంట్ అంటారు పోషకాలు మీరు వాడండి ఖచ్చితంగా. నేను వాడానని ఆయన సురేష్ కుమార్ గారు చెప్పారు. సార్ కూడా సైనస్ ప్రాబ్లము, మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఉండే అవి తగ్గాయని చెప్పారు. నేను వాడాను సార్, ఖచ్చితంగా తగ్గింది నాకు. మీరు వాడండి, ముఖాల నొప్పులు ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి నమ్మకం తీసుకొని ఎన్ని రోజులు వాడాలని చెప్పాను. ఒక 6 నెలలు ఖచ్చితంగా వాడాలండి. ఏ జబ్బున్నా 6 నెలలు ఖచ్చితంగా వాడాలని చెప్తాము. 6 నెలలు అంతా లాంగ్ పీరియడ్ సార్ అంటే, అవును సార్ లాంగ్ పీరియడే ఉంటుంది, 6 నెలలు వాడితే మీకు రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. శాశ్వతంగా నిర్మూలన ఉంటుంది అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. 6 నెలల్లో నిర్మూలన అయిపోతుంది, శాశ్వతంగా తగ్గుతుంది అంటున్నారు కాబట్టి సరే అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్నప్పుడు సారు బిజినెస్ గురించి నాకు ఏం వివరించలే, జస్ట్ ప్రొడక్ట్స్ ఇచ్చారు, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తీసుకున్నాను. ప్రొడక్ట్స్ నేను ఒక 3 నెలల వరకు వాడాను. నాకు వాడుతుంటేనే 2 నెలల రిజల్ట్స్ వస్తున్నాయి. 3వ నెల అయితే బ్రహ్మాండం తగ్గింది. తగ్గాక నేను ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కాను, స్వామి కొండ నడుచుకుంటూ వస్తాను, నాకు తగ్గిందని, నాకు కూడా నిరూపణ అవ్వాలి కదా అని చెప్పి అలిపిరి మెట్లు 3600 మెట్లు ఎక్కాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు. సో ఇది నాకు తగ్గింది కదా, మరి నేను 10 మందికి చెప్తాను సార్ నాకు ఏమన్నా బెనిఫిట్ ఉంటుందంటే, సార్ ఇది మనం ఒకటే ఉందండి, ముందు మనం వాడాలి, నచ్చితే లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయాలి అన్నారు. ఇది బ్రహ్మాండంగా ఉందండి. మనం వాడాలి, నచ్చింది, లైక్ చేసినాము, ఎదుటి వాళ్ళకు షేర్ చేసినాం అంటే వాడండి అని చెప్తున్నాం. సో ఈ ప్రొడక్ట్స్ నేను వాడాను కాబట్టి వేరే వాళ్ళకి చెప్పాలంటే మరి ఏం చేయాలి అంటే, సార్ దీంట్లో ఒకటే ఉంటుంది, మీరు ఒక దీంట్లో సభ్యత్వం తీసుకోవాలి కంపెనీలో. సభ్యత్వం అంటే ఎంత కట్టాలి సార్ డబ్బులు అన్నాను. సార్ ₹1 కట్టే అవసరం లేదు, మీరు రూపాయి ఇచ్చే అవసరం లేదు, ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం అంటారు దీన్ని అని చెప్పారు. సో నేను మా ఐడి ప్రూఫ్ ఇచ్చాను సార్కు. సార్ అన్నారు ఐడి ప్రూఫ్ అంటే ఏం ఇవ్వాలంటే, ఒక ఓటర్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మీద ఏదో ఐడి ప్రూఫ్ ఉంటే ఇవ్వండి అని చెప్తే నా ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఇచ్చాను. ఆధార్ కార్డు ఏం తీసుకొని సారు ఫోటో కొట్టేసుకొని ఇమీడియట్లీ నాకు ఒక సభ్యత్వం ఇచ్చారు. సభ్యత్వం ఇచ్చాక నేను ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ 1 మంత్ వాడాను కదా, మళ్ళీ 2వ నెల వాడినప్పుడు నాకు మొదటి నెల ఉన్నదానికి డబ్బులు వచ్చాయి. నాకు మొదటగా నాకు 5% నా డబ్బులు నాకు వచ్చాయి కొన్నదాని మీద. దాంతోపాటు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి. దాంతోపాటు చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ మనం బయట డాక్టర్కి వెళ్తే మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ కాదు కదా, రూపాయి ఇవ్వడు, మన డబ్బులు తీసుకుంటా ఉంటాడు. ఇక్కడ మనకు డబ్బులు వస్తున్నాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అని చెప్తే చాలా బాగుంది సార్ ఇది అని చెప్పి నేను 10 మందికి షేర్ చేస్తాను సార్ అంటే, ఖచ్చితంగా చేయాలి సార్ అని చెప్పారు. సో అదే నేను ఫ్రెండ్స్ ఇక్కడ నేను వివరిస్తున్నాను ఏంటంటే, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే మనం వినియోగదారులం కాబట్టి ఏదైనా మనం పర్చేజ్ చేసి అంటే కొంటున్నాం కాబట్టి మనం కన్జ్యూమర్గా ఉన్నాం. ప్రతి ఒక్క జనాలు వినియోగదారుడే. సో వాళ్ళని ఎంపవర్ చేస్తూ వాళ్ళకి డబ్బులు వచ్చేది విధంగా మనము కంపెనీ ఒకటి నిర్ణయించి మనకు ఇచ్చింది. అది ఏంటో చూపిస్తాను. మనమందరం పనిచేసేది డ్రీమ్స్ గురించి. మనమందరం పనిచేసేది దేనికోసం? కళల కోసం పనిచేస్తున్నాం. డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు అయితే మనం పనిచేస్తున్నాం, డబ్బు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామో వ్యాపారం చేస్తున్నామో డబ్బులు వస్తున్నాయి. దేనికోసం డబ్బులు వస్తున్నాయి? మన కళలు ఏది ఉంటాయో అది, ఒక ఇల్లు కావచ్చు, ఒక బిల్డింగ్, ఒక కార్ కావచ్చు, ఒక బంగారం కావచ్చు, పిల్లలకి ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే చిట్టి కట్టుకోనికి డబ్బులు అని ఇలా మనం చేస్తున్నాం కదా. సో దాన్ని సంపాదించుకోనికే మనము ఇక్కడ పని చేయమని వెస్టేజ్ కంపెనీ ద్వారా మనకు ఇస్తుంది ఒక అవకాశము. చూడండి, ప్రతి మనిషికి కావాల్సింది ఒక లగ్జరీ హౌస్. అంటే లగ్జరీ హౌస్ అని చూడండి, ₹1,00,00,000 పైన ఉండే ఇల్లు. లగ్జరీ కార్ కావచ్చు, ₹1,00,00,000 లక్షల పైన ఉండే ₹1,00,00,000 ఉండే కార్ కావచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉండే మనకు బ్యాంక్ బ్యాలెన్స్. దాంతోపాటు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, పిల్లలకు మంచి విద్య, అది కూడా ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ కాలేజ్లో చదివించాలని మనకు ఉంటుంది. దాంతోపాటు జాబ్ నుంచి విముక్తి, జాబ్ నుంచి ఫ్రీడమ్.
టైం ఫ్రీడమ్, టైం ఏదైతే ఉద్యోగమో వ్యాపారమో చేస్తున్నామో టైం నుంచి కూడా మనకు ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ బంగారము, ఇప్పుడు చూడండి, ఒక తులం బంగారం ₹1,00,000 పైన ఉంది. దినానికి బంగారం రేటు పెరిగిపోతూ ఉంది. సో ఇక్కడ బంగారం కావచ్చు. ఇంకోటి విదేశాలకు, అంటే ఫారెన్ ట్రిప్స్, భారతదేశం దాటి మనము విదేశాలకు, వేరే దేశాలకు వెళ్ళడం కళ ఉంది. ఈ కళలన్నీ ఇక్కడ విస్టీజ్ కంపెనీ ద్వారా నెరవేరుతాయని తెలియజేస్తున్నాను. అది ఎలా చేయొచ్చో, ఎలా చేయాలని కూడా వివరిస్తాను. ఇక్కడ చూడండి, మన ఈ కళలు అయితే ఉన్నాయో, మన డ్రీమ్స్ అంటాము, జాబ్ ద్వారా నెరవేరుతున్నాయా, బిజినెస్ ద్వారా నెరవేరుతాయా? ఖచ్చితంగా బిజినెస్ ద్వారా నెరవేరుతాయని చెప్పగలుగుతాం. చూడండి, బిజినెస్ ద్వారా ఎలా నెరవేరుతాయి, జాబ్ ద్వారా ఎందుకు నెరవేరాయి అంటే, ఒక ఉద్యోగం చేస్తున్నాం, 20,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 50,000, 1,00,000 చేసే ఉద్యోగం ఏదైతే ఉందో అక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ తప్ప మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ రాదు. 8 అవర్స్ ఒక మనిషి ఎన్ని గంటలు పనిచేస్తాడు? 8 గంటలు పనిచేస్తాడు. ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే ఓవర్ టైం చేస్తాడు. కానీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే 8 అవర్స్ చేయడమే చాలా రిస్క్తో కూడుకున్న పని. 8 అవర్స్ కన్నా ఎక్కువ చేయాలంటే ఇంకా ఎక్కువ డబ్బుల కోసం మనము పని చేయాల్సి వస్తుంది. అంటే ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి దినదినాభి. సో ఈ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో నెరవేర్చుకోవాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఓవర్ టైంలు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బిజినెస్ ద్వారా ఇవన్నీ నెరవేరుతాయి. మళ్ళీ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాల్సిందే కదా. పెట్టుబడి లక్షలలో, కోట్లలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెస్, వెస్టేజ్ బిజినెస్ రెండుకి ఇక్కడ పట్టిక ద్వారా చూపిస్తున్నాను. ట్రెడిషనల్ బిజినెస్లో పెట్టుబడి లక్షలలో నుంచి కోట్లలో పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ పెట్టుబడి పెట్టాక రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పెట్టిన డబ్బు రావచ్చు, రాకపోవచ్చు అనే రిస్క్ అయితే ఉంటుంది. దాంతోపాటు పెట్టినాక మనము ట్రెడిషనల్ బిజినెస్ పెట్టుబడి పెట్టినాక కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టాము, ఎదుటి వ్యక్తులు పెడతాడు, కాంపిటీషన్, సేమ్ వ్యాపారం పెడతా ఉంటారు. సో కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్లో. ఆ కాంపిటీషన్ తట్టుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు టెన్షన్ ఉంటుంది. 100% టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడిలో రిస్క్, కాంపిటీషన్ పాటు టెన్షన్ ఎందుకు ఉంటుంది అంటే, వ్యాపారం ఎంత జరుగుతుందో జరగదా, ఈ టెన్షన్ ఉంటుంది. వ్యాపారం కాలేదని చెప్పి ఇంకా లేట్ అవర్స్ వరకు మనము షాప్ తెరిచి కూర్చోవాల్సి వస్తుంది. సో ఇది మళ్ళీ ఇవన్నీ ఉన్నాక ఆ బిజినెస్ ఏది పెడుతున్నారో ఆ బిజినెస్ గురించి మనకు అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇవన్నీతో పాటు మనకు జబ్బులు వస్తాయి. జబ్బులు అంటే హార్ట్ అటాక్ రావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టి కూర్చున్నాం, లక్షల నుంచి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం కాబట్టి ఇవన్నీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ కళలు నెరవేర్చుకోవాలంటే దట్ ఈజ్ ఓన్లీ ఫర్ విస్టీజ్ కంపెనీ ద్వారా అవుతుంది. మళ్ళీ విస్టీజ్ బిజినెస్లో చూడండి, ఎలాంటి రూపాయి పెట్టుబడి లేకుండా మనము డబ్బులు సంపాదించవచ్చు. ఎలాంటి రూపాయి పెట్టుబడి పెట్టే అవసరమే లేదు. మనం పెట్టొద్దు, వేరే వాళ్ళని పెట్టించే అవసరం లేదు. కాబట్టి రిస్క్ ఉండదు. ఎందుకంటే డబ్బులు ఏం పెట్టలేదు కాబట్టి రిస్క్ ఉండదు. దాంతోపాటు కాంపిటీషన్ ఉండదు. ఇంకోటి టెన్షన్ అసలే ఉండదు. మరి ఇవన్నీ లేదు. మరి ఎలా చేయాలి బిజినెస్ అనేదానికి మన విన్నింగ్ టీం ద్వారా సపోర్ట్ ఉంటుంది. విన్నింగ్ టీం ద్వారా అనుభవం ఉంది, సపోర్ట్ గైడెన్స్ ఇస్తారు. టీమ్ సపోర్ట్ ఉంటుంది. మన విన్నింగ్ టీం సపోర్ట్ గైడెన్స్ ఇస్తారు, ఏ విధంగా బిజినెస్ చేస్తూ ముందుకు వెళ్ళాలని. సో దీని ద్వారా ఇవన్నీ కళలు నెరవేరుతాయి. ఆల్రెడీ సక్సెస్ అయిన వారు ఉన్నారు, మా అప్లయన్స్ అంటాం అందరినీ. సో వాళ్ళందరూ ఇవన్నీ లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వారు ఉన్నారు. సో ఇవన్నీ వెస్టేజ్ బిజినెస్ జరుగుతుంది. సో ఇక్కడ వెస్టేజ్ బిజినెస్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్లో లక్షల కోట్ల చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉదాహరణకు మనం ప్రతి మానవుడు పొద్దున లేచిన సంధి పనులు తోముకుంటాడు, స్నానం చేసుకుంటాడు, టీ తాగుతాడు. ఇవన్నీ నిత్యం వాడే వస్తువులు. మన నిత్య వస్తువులు అయితే వాడుతున్నామో
అవి మనం ఎక్కడ పర్చేజ్ చేస్తాం అంటే కొంటాము, ఒక కిరాణా షాప్లో కొంటాం, ఒక సూపర్ బజార్లో కొంటాం. కాబట్టి ఇక్కడ మనం కస్టమర్ ఉన్నాము, ఇక్కడ మనం ఒకటి సూపర్ బజార్ కానీ కిరాణా షాప్లో ఉంటున్నాం. ఇక్కడ ఏమైనా తయారవుతుందా? కాదు, ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఏదైనా వస్తువు రావాలంటే ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఫ్యాక్టరీలో తయారైన వస్తువు మన దగ్గర నేరుగా వస్తుందా? రాదు. ఎందుకంటే ఫ్యాక్టరీ తయారైనాక ముందుగా C&F ఏజెంట్కి ఇస్తాడు, అంటే క్యాష్ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్కి ఇస్తాడు. క్యాష్ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ ఏం చేస్తాడు అంటే ట్రాన్స్పోర్టర్. ఇతను ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? హోల్సేలర్కి ఇస్తాడు. ఓకే, హోల్సేలర్ ఏం చేస్తాడు? రిటైల్ షాప్కి ఇస్తాడు. ఈ సూపర్ బజారు, మనం కిరాణా షాపులు అంటుంటాం కదా, హోల్సేల్ రిటైల్ మార్కెట్లో ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇక్కడ ఇస్తారు. మనం వెళ్ళి రిటైల్ షాప్లో మనం పర్చేజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైన వస్తువు 40 రూపాయలు తయారైన వస్తువు 100 రూపాయలకు వస్తుంది. మనకు 100 రూపాయలకు ఉంటున్నాం. ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఫ్యాక్టరీలో 40 రూపాయలు తయారైన వస్తువు 1, 2, 3, 4 అంటే C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలర్, రిటైల్ వీళ్ళు 10 రూపాయలు మార్జిన్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు లక్షల కొద్ది, కోట్ల కొద్ది రూపాయలు పెట్టుబడి పెట్టి కూర్చున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ 10 రూపాయలు మార్జిన్ పెట్టుకొని సంపాదిస్తున్నారు. కాబట్టి 40 రూపాయలు ఇక్కడ నలుగురు చేతుల మాల వల్ల 80 రూపాయలు అయ్యింది. ఏదైనా ఒక ప్రొడక్ట్ మనకు మార్కెట్లోకి వచ్చింది అంటే ఎలా తెలుస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ద్వారా తెలుస్తుంది. అడ్వర్టైజ్మెంట్ అంటే టీవీలో చూస్తుంటాము, సినిమాలకు వెళ్తుంటాము, హోర్డింగ్స్ పెడుతుంటారు, యాడ్స్ ఇస్తుంటారు. సో ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే ఈ సెలబ్రిటీస్ ఉంటారు కదా, సినీ సెలబ్రిటీ అంటే యాక్టర్స్, టీవీ యాక్టర్స్, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్. సో వీళ్ళకి ఏం చేస్తుందంటే ఫ్యాక్టరీ వాళ్ళకు 20% ఇస్తుంది. సో వాళ్ళు 20% మళ్ళీ వాళ్ళు వాడుతారా? జస్ట్ వాళ్ళు చూపిస్తారు తప్ప వాళ్ళు ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇక్కడైతే ఫ్యాక్టరీ తయారైన వస్తువులు వాడతారంటే కాదు. ఎందుకంటే వాళ్ళు వాడే వస్తువులన్నీ చాలా కాస్ట్లీ వస్తువులు ఉంటాయి, మనకు చూపించడానికి తప్ప వాళ్ళు వాడరు. సో ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యాక్టరీ 20% ఇస్తే ఈ 20% 40 ఎంత అయింది? 60 రూపాయలు అయింది. 60% తయారవుతుంది 40 రూపాయలకు, మనం ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంది 60 రూపాయలకు, కొంటున్నాం 100 రూపాయలు. సో ఇక్కడ 60 రూపాయలు మన జోబులోకి వెళ్ళి ఎక్స్ట్రా అమౌంట్ మనం ఇస్తున్నాం కదా, అది కూడా కెమికల్ ప్రొడక్ట్స్. అదే మన వెస్టీజ్ కంపెనీ ఏమంటుందంటే ఫ్యాక్టరీ టు డైరెక్ట్ వచ్చేసి కస్టమర్కే వస్తుంది. సో మన ఫ్యాక్టరీ డైరెక్ట్ కస్టమర్ వస్తుంది కాబట్టి మన వెస్టీజ్ కంపెనీకి 60% ఇక్కడ మిగిలిపోతుంది, ఎందుకంటే మధ్యవర్తులు ఎవ్వరు లేరు. ఈ 60%ని ఏం చేస్తుంది మన వెస్టీజ్ కంపెనీ? అదే 60% కస్టమర్కి ఇస్తుంది, అంటే మన వినియోగదారులం కాబట్టి మనకి రిటర్న్ ఇస్తుంది. 60% మిగిలిపోయింది కదా, 60% రిటర్న్ మనకే ఇస్తుంది. సో దీన్నే అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అని అంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఈ విధంగా కంపెనీ నుంచి డైరెక్ట్ కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి వస్తుంది. సో ఇది ఏ విధంగా ఇస్తుందంటే 9 రకాల ఆదాయం ద్వారా ఇస్తుంది మన వెస్టీజ్ కంపెనీ. సో 9 రకాల ఆదాయంలో చూడండి ఎలా ఇస్తుందో. మొదటిది డిస్కౌంట్ ఇస్తుంది. ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది, ప్రతి ప్రొడక్ట్ మీద ఎంఆర్పి ఉంటుంది, దాని మీద 10 నుంచి 20% మనకు డిస్కౌంట్ ఇస్తుంది. రెండోది క్యాష్ బ్యాక్. మనం కొన్న వస్తువులు దాని మీద మనకు 5 నుంచి 16% మనకు రిటర్న్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం ఈ నెల కొన్నాము, వచ్చే నెల 10వ తారీఖు మన అకౌంట్లో అమౌంట్ వచ్చేస్తుంది డైరెక్ట్ మన కంపెనీ ద్వారా. 5% నుంచి 16% మనకు వస్తుంది. మూడో బెనిఫిట్ చూడండి, డైరెక్టర్ బోనస్ 15% ఇస్తుంది. నాలుగోది టీమ్ బిల్డింగ్ బోనస్. మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం, మన టీం ఉంటుంది కదా, అప్లైన్ డౌన్లైన్ వెళ్తుంటారు కదా. సో టీమ్ బిల్డింగ్ బోనస్ మనకు 3% ఇస్తుంది. దాని తర్వాత ఐదోది చూడండి, లీడర్షిప్ ఓవర్ ట్రేడింగ్ బోనస్ 18% ఇస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ట్రావెల్ ఫండ్ 3%. సో సిల్వర్ డైరెక్టర్ అయ్యాక కంపెనీ 3% ఎక్స్ట్రా మనకు ట్రావెల్ ఫండ్, విదేశాలు వెళ్ళడానికి మన కంపెనీ డబ్బులు సపరేట్ గా మనకి ఇస్తుంది. నెక్స్ట్ ఏడోది కార్ ఫండ్, అది ఎంత 5% ఇస్తుంది. మీ ఇష్టమైన కారు కొనుక్కోండి, 5% ఈ విధంగా నా బాధ్యత అని చెప్పి కంపెనీ మనకు 5% ఎక్స్ట్రా మనకి ఇస్తుంది. దాంతోపాటు హౌస్ ఫండ్ 3% ఇస్తుంది. ఇల్లు కట్టుకోండి, మీకు ఎలాంటి ఇల్లు కావాలి, మీ కలగన్న ఇల్లు ఎలా ఉండాలో మీరు కలగన్నారు కాబట్టి అలాంటి ఇల్లు కట్టుకోమని మన కంపెనీ 3% ఇస్తుంది. లాస్ట్గా ఏంటంటే ఎలైట్ క్లబ్ బోనస్ 2% ఇస్తుంది. సో ఈ 9 రకాల ఆదాయము మనము ఇన్ని రోజుంది బయట మార్కెట్లో కొంటున్నాం. నిత్యం వాడే వస్తువుల గురించి మాట్లాడదాం. నిత్యం వాడే వస్తువులు ఇలాంటి మనకి ఏమైనా బెనిఫిట్ పొందామా అంటే లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాం.
దట్ ఈజ్ ఓన్లీ వెస్టీజ్ ద్వారా మనకు ఇవన్నీ బెనిఫిట్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఫ్రీగా వచ్చేదాన్ని వదిలేసి ఏది ఫ్రీగా రాంది దాంట్లో కొంటామా? మనకు ఫ్రీగా వచ్చే దాంట్లో ఇవన్నీ బెనిఫిట్స్ అవుతుంది దాంట్లో మనం ఇక్కడ కొంటామా? మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా చెప్తారు, సార్ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఎందుకు వదులుకుంటాము, మేము ఇక్కడనే తీసుకుంటామని కరాఖండిగా చెప్పగలుగుతారు. సో దానికి నేను వాళ్ళకు అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక్కడ వెస్టేజ్ షాప్లో తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు చెప్పాం కదా. ఇక్కడ చిన్న ఉదాహరణ చూడండి. చిన్న ఉదాహరణ, డిస్కౌంట్. మనం కొన్న వస్తువు మీద 10 నుంచి 20% డిస్కౌంట్. క్యాష్ బ్యాక్ ఎంత చెప్పాను? 5 to 16%. అది మనం కొన్న వస్తువుల మీద మనకు 5% నుంచి 16% క్యాష్ బ్యాక్. ఫ్రీ ప్రొడక్ట్స్ 10% ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. 1000 రూపాయలు పర్చేజ్ చేసాం, మన బిల్లు 1000 రూపాయలు అయింది. 10% ఇమీడియట్లీ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్, 100 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఇమీడియట్లీ ఇచ్చేస్తుంది మన కంపెనీ. ప్రతి నెల ఉంటుంది ఇది. 1 నెల 2 నెలలు కాదు, ప్రతి 12 నెలలు ఉంటుంది. ఇంకో బెనిఫిట్ చూడండి, సిఎన్సి బెనిఫిట్, కాన్సిస్టెన్సీ బెనిఫిట్. అంటే ప్రతి నెల మనం వాడుతుంటాం, అయిపోతుంటది. ప్రతి నెల మనం ఒక రిటైల్ షాప్లో సూడాలు ఉంటున్నాం. అదే మన వెస్టేజ్ షాప్లో 4 నెలలు తీసుకోమంటాం. 4 నెలలు ఎంత అంటే 100 పీవీ. 100 పీవీ అంటే 100 పాయింట్స్. పీవీ అంటే పాయింట్ వాల్యూ. అంటే ప్రతి ప్రొడక్ట్ మీద పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఎంత తీసుకోవాలి పాయింట్స్? 100 పీవీస్ అంటే ఎంత అంటే ఒక 3 నుంచి 3,500 రూపాయలు కనుక మీరు 4 నెలలు ఖచ్చితంగా కొంటే గనక 5వ నెల 2,500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అండి. ఇంత మంచి బెనిఫిట్ ఉంది కదా. దాంతో పాటు కంపెనీ ఇంకో ఆఫర్ ఏమి ఇచ్చిందంటే 60 పీవీ అంటే 60 పీవీలు. పీవీ అంటే పాయింట్ వాల్యూ చెప్పాను కదా. 4 నెలలు 60 పాయింట్స్ అంటే ప్రతి నెల 60 పాయింట్స్. 4 నెలలు ఎంత కొనాలి? 60 పాయింట్స్ అంటే ఒక 2,300 నుంచి 2,500 రూపాయలు కనుక మనం కొంటే గనక 60 పాయింట్స్ వస్తాయి. అప్పుడు మనకు 1,250 రూపాయల ప్రొడక్ట్ 5వ నెలలో మనకు ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ చూడండి, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, 1 నెల ఫ్రీ. ఇంత మంచి బెనిఫిట్ మన కంపెనీ ఇస్తే ఎందుకు వదులుకుంటాం? దాంతో పాటు ప్రొడక్ట్ గ్యారంటీ, 100% ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇంకా చెప్పండి, ఇంకేం కావాలి? 100కి 100% మనం కొన్న వస్తువుల మీద మనకు గ్యారంటీ ఇస్తుంది. చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, కెమికల్ లేని ప్రొడక్ట్స్, ఆరోగ్యం సంబంధించిన ప్రొడక్ట్స్, ఆదాయం వచ్చే ప్రొడక్ట్స్. నచ్చిందా? ప్రమోట్ చేయండి అంటున్నది. మనం వాడుతున్నాం ప్రొడక్ట్స్, 100% ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. మనం బయట వస్తువులు ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో కొంటున్నాం, గ్యారంటీ ఇచ్చారా? కనీసం మనం తీసుకెళ్ళిన ప్రొడక్ట్ చినిపోయింది, మనకు నచ్చలేదు, స్మెల్ రావట్లేదు, రిటర్న్స్ తీసుకుంటాడా? తీసుకోడు. ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది? రిటర్న్ పాలసీ ఉంది. మీరు 10 రోజులు వాడేసేయండి, తీసుకున్నాక 10 రోజులు వాడేసేయండి. వాడినాకైతే సగం ఉండిపోతుంది కదా. మీకు ఎందుకు నచ్చలేదు మా కంపెనీ తెచ్చి ఇవ్వండి, ఒక లెటర్ రాసి ఇచ్చేస్తే ఎందుకు నచ్చలేదు మీరు డీటెయిల్స్ రాసిస్తే కంపెనీ మీరు ఎంత కొన్నా డబ్బు రిటర్న్ ఇస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కంపెనీ ఎందుకు వదులుకుంటామండి? అది మళ్ళీ మన కంపెనీ వచ్చేసి వెస్టేజ్ షాప్. అదులా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మన భారతదేశం ప్రొడక్ట్స్ అండి, విదేశాల ప్రొడక్ట్స్లో కాదు. మనం కొన్న వస్తువులు మనకే డబ్బులు వస్తున్నాయి, 1 నెల ఫ్రీ వస్తుంది. ఇంత మంచి కంపెనీ వెస్టేజ్ కంపెనీ. సో ఇదంతా బాగుంది. మరి ఎంత బెనిఫిట్ ఏంటంటే 60% బెనిఫిట్ చెప్పాం కదా. ఇక్కడ మనకు 5 రకాల బెనిఫిట్ల నుంచి మనకు 45 to 50% బెనిఫిట్ అయిపోయింది. ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన మొత్తం బెనిఫిట్ ఎంత? 45 నుంచి 50% బెనిఫిట్ అయిపోయింది. ఒకటి. మరి ఇదంతా బాగుంది. ఇంకా 10% ఏ విధంగా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మీ పర్సనల్ షాపింగ్ ఉదాహరణకు 4,000 రూపాయలు పర్చేజ్ చేశారు. మీరు ఉదాహరణకే చెప్తున్నాను, మీరు పర్సనల్ షాపింగ్ 4,000 రూపాయలు పర్చేజ్ చేశారు, వాడారు, నచ్చింది, డబ్బులు వస్తున్నాయి, ఫ్రీ వచ్చినాయి, కంటిన్యూ 4 నెలలు తీసుకుని 1 నెల ఫ్రీ వచ్చింది. మీకు 4 రూపాయలు పర్చేజ్ చేశారు. మీలాంటి వ్యక్తులు, మీ చుట్టాలు కావచ్చు, మీ ఇంటి పక్కోళ్ళు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీరు ఆప్తమిత్రులు కావచ్చు, ఎంతమందికి మీరు రిఫర్ చేస్తారండి? ఫ్రీ వస్తే మీరు 10 మంది చెప్తారు కదా, 100 మంది చెప్పగలుగుతారు కదా. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మీలాంటి వ్యక్తులు 4 కాకుండా ఒక 10, 15, 20 మంది చెప్పారు. వాళ్ళు 10 మంది ఏం చేశారంటే, వాళ్ళు కూడా 4,000 రూపాయలు పర్చేజ్ చేస్తే ఎంత టర్న్ ఓవర్ అయింది? 40,000 రూపాయల టర్న్ ఓవర్ అయింది.
ఇక్కడ మనకు బెనిఫిట్ ఎంత వస్తుంది, 4,000 రూపాయల బెనిఫిట్ వచ్చింది. సో ఇక్కడ టర్న్ ఓవర్ మీద మనకు బెనిఫిట్ వస్తుంది. మనం వాడాము, నచ్చింది, లైక్ చేసి షేర్ చేసినాం అంతే. సో వాళ్ళు ఏం చేశారు, 10 మందికి పరిచయం, 100 మంది చెప్పాము, తన 10 మంది ఓకే అన్నారు, 10 మంది తీసుకున్నారు. వాళ్ళు 3 నుంచి 4,000 రూపాయలు పర్చేజ్ చేశారు. ఖచ్చితంగా 4,000 కాదు, వాళ్ళకి ఎంత అవసరం అంత కొంటారు. ఉదాహరణకి ఇక్కడ పట్టిక ద్వారా ఇస్తున్నాను. 4,000 రూపాయలు అంటే 10 మంది కొనడం వల్ల 40,000 రూపాయల టర్న్ ఓవర్ అయింది. మనకేం బెనిఫిట్ వచ్చింది, 4,000 రూపాయల బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మనము వాడుతున్నాము. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక మూవీ చూస్తుంటాం, ఒక హోటల్కి వెళ్ళి తింటాము, బట్టలు కొంటున్నాము, మనకు నచ్చింది, చాలా బాగుంది, రంగు బాగుంది, సినిమా బాగుంది, బిర్యానీ తింటాం బాగుంది, టిఫిన్ చేసాం బాగుంది, మనం ఫ్రెండ్స్కు చుట్టాలకు రిఫర్ చేసాం, మనకేమైనా బెనిఫిట్ అయిందా? లేదు, మనకేం రూపాయి బెనిఫిట్ కాలేదు. ఇంకా మనం ఇక్కడ కూర్చొని ఫ్రీగా వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం, మీరు అక్కడ వెళ్ళి తీసుకోండి, అది మనకి ఏదో డబ్బులు వచ్చినట్టు మనం చెప్తున్నాం, మీరు అక్కడ వెళ్ళండి బాగుంది బాగుంది అని. మనకేం బెనిఫిట్ లేదు. ఇక్కడ మనం రిఫర్ చేయడం వల్ల మనకు 4,000 రూపాయల బెనిఫిట్ అయ్యింది. అంటే 40,000 రూపాయల టర్న్ ఓవర్ మీద 4,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. మళ్ళీ 10 మందికి సేమ్ బెనిఫిట్ వస్తుందండి, అందరికీ బెనిఫిట్ ఉంటుంది, ప్రతి డిస్ట్రిబ్యూటర్కి బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ ఈ 10 మంది ఊరుకుంటారా? ఈ 10 మంది ఒక 10 మందికి ఎంత, ఇంకో 10 మంది చెప్పారు, వాళ్ళు ఒక 100 మెంబర్స్ అయ్యారు, అంటే 100 మంది అయ్యారు. వాళ్ళు ఒక 4,000 రూపాయలు పర్చేజ్ చేస్తే ఎంత టర్న్ ఓవర్ అయిందండి? ఇక్కడ 4 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అయింది. ఈ 4 లక్షల టర్న్ ఓవర్ నుంచి మనం 40,000 రూపాయల ఇన్కమ్ వచ్చిందండి. 40,000 రూపాయల ఇన్కమ్ వస్తే మనం వదులుకుంటామా? ఇది చాలా మంచి బెనిఫిట్. ఇది 40,000 రూపాయల బెనిఫిట్ లో మనం ఎందుకు వదులుకుంటాము? ఈజీగా మనం వేరే ప్రమోట్ చేయగలుగుతాం. చాలా మంచి బిజినెస్ ఉంది, మనం వాడాము, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాము, చాలా మంచి బ్రహ్మాండంగా ఉందని రిఫర్ చేస్తాం. సో 40,000 రూపాయలు ఒక నెల మనకు ఈజీగా మనకు వస్తే గనక, ఎలాంటి వ్యాపారం చేయలేదు, ఎలాంటి ఉద్యోగం చేయలేదు, ఈ 40,000 రూపాయలు వస్తే మనకు ఆ నెల ఖర్చులు వెళ్ళిపోతాయి. ఎంత గొప్పగా ఉందండి. సో ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఈ 100 మంది ఇంకో 10 మంది చెప్పారు, ఒక 1000 మెంబర్స్ అయ్యారు, అంటే 1000 మంది. ఈ 1000 మంది 4,000 రూపాయలు పర్చేజ్ చేస్తే 40 లక్షల టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ ఈ 40 లక్షల టర్న్ ఓవర్ నుంచి చూడండి 4 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక నెల మనకు 4 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందంటే ఇవన్నీ కళలు నెరవేరుతాయా లేవండి? ఖచ్చితంగా కళాఖండిగా ఇవన్నీ నెరవేరుతాయి. సో ఇదండి మన వెస్టేజ్ కంపెనీ ద్వారా మరి ఇవన్నీ డ్రీమ్స్, అంటే మన కళలు నెరవేర్చుకోవచ్చు. మరి ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలంటే, కంపెనీ ఏమంటుంది, ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు మరియు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పని చేయగలిగితే నెలకు 50,000 నుంచి 2 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇంత మంచిగా ఉందండి. దీంట్లో మనం ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు, మనం వాడినాము, ఎదుటి వ్యక్తి ప్రమోట్ చేసినాం, అంటే రిఫర్ చేసినాం, షేర్ చేసినాం. సో మనకు షేర్ చేయడానికి ఎప్పుడు చేయాలంటే కంపెనీ ఏమంటుంది, రోజుకు 2 నుంచి 3 గంటలు, అలా మీరు 6 నెలల నుంచి ఒక 2 సంవత్సరాలు మీరు పని చేయగలిగితే నెలకు 50,000 నుంచి 2 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. చాలా బాగుంది కదండి. సో ఇంకోటి, మరి ఇదంతా బాగుంది, ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది మాకు తెలియదు, ఎన్ని రోజులు వస్తుంది. సో మీరు ఇంత మంచిగా మాకు వివరిస్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుందని మీరు అంటున్నారు కాబట్టి, సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది అంటే 2004లో స్థాపించబడింది, 2004లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఎంత, 2025లో ఉన్నాం మనము, 21 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. జూన్ 2వ తారీఖున కంపెనీ స్థాపించబడింది. సో కంపెనీలో మన దగ్గర అప్పుడు ఎన్ని ఉండే ప్రొడక్ట్స్, 10 ప్రొడక్ట్స్ ఉండే. స్టార్టింగ్ లో మన దగ్గర 2004లో 10 ప్రొడక్ట్స్ ఉండే. ఇప్పుడు ప్రస్తుతము 450 న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మొత్తము 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి 21 ఏళ్లలో. సో అప్పుడు ఎంత డిస్ట్రిబ్యూటర్ ఉండే, 6 మంది డిస్ట్రిబ్యూటర్లు. ఇంకోటి అండి, మీకు డిస్ట్రిబ్యూటర్ అంటే ఏందో వివరిస్తాను. మనం బయట వాడే వస్తువుల్లో మనకి ఎలాంటి కంపెనీలో మనకు డిస్ట్రిబ్యూటర్ లేదు. డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు పార్ట్నర్షిప్ లేదు. ఇక్కడ మన కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తుందండి. జస్ట్ మీ ఐడి ప్రూఫ్ ఇస్తే కంపెనీలో మీకు పార్ట్నర్షిప్ వస్తుంది. మనం వాడే పేస్ట్లో కానీ సబ్బులో కానీ మీకు పార్ట్నర్షిప్ ఇస్తుంది కంపెనీలో. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటే వాళ్ళనే అంటారు. మనమైతే సభ్యత్వం తీసుకుంటాము, డిస్ట్రిబ్యూటర్ అయిపోతాం, కంపెనీకి పార్ట్నర్ అవుతాం. మనం వాడుతున్నాం కాబట్టి మనం కంపెనీలో పార్ట్నర్, వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండి. సో అప్పుడు మన దగ్గర 2004లో 6 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండే. ఇప్పుడు 4 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారండి.
4 కోట్ల పైన యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. సో అప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉండే అంటే 2004 5 కోట్ల టర్న్ ఓవర్ ఉండే, ఇప్పుడు 4,500 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. 4,500 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందండి. అప్పుడు బ్రాంచెస్, మరి బ్రాంచెస్ ఎక్కడంటే ఎక్కడ తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఎక్కడ తీసుకోవాలి మరి మీరు, ఆన్లైనా ఆఫ్లైన్ అంటారు. ఇది ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ అంటే మన సిస్టమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, మొబైల్లో సిస్టమ్ మనం యాప్ వేసుకుంటాం కదా, దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేకుంటే మనం వెళ్ళి స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు. అది కూడా ఓన్లీ వెస్టేజ్ స్టోర్లనే, బయట ఎక్కడ స్టాప్లో ఉండదండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే అక్కడ బ్రాంచెస్ ఎన్ని ఉండే, అప్పుడు 2004 2 బ్రాంచెస్ ఉండే ఢిల్లీ, బెంగళూరులో. ఇప్పుడు 4,500 బ్రాంచులు ఉన్నాయండి మొత్తం భారతదేశం నలుమూలల. ప్రతి 10-12 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు బ్రాంచెస్ ఉన్నాయి. భారతదేశం నలుమూలల బ్రాంచెస్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ వెస్టీజ్. సో ఈ మన కంపెనీ ఇక్కడ, మన దీని కంపెనీ చైర్మన్ కానీ పార్ట్నర్స్ కానీ గురించి చెప్తాను చూడండి. గ్రేట్ గ్రేట్ ఇక్కడ కంపెనీ చైర్మన్ శ్రీ గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్, దీపక్ సూద్ సార్, ముగ్గురు కలిసి మేనేజింగ్ పార్ట్నర్స్. చైర్మన్ వచ్చేసి గౌతమ్ బాలి సార్. ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారండి, ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇస్తున్నారండి. వీళ్ళ సంతోషదాయకమైన క్లాప్స్ తోటి చెప్పొచ్చు. 100% వీళ్ళు మన జీవితాలు బాగుపరుస్తూ అందరి కళలు నెరవేరుస్తున్న, ఇక్కడ మనము దేవునితో సమానంగా భావిస్తాము. గ్రేట్ 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 అండి. ఇక్కడ త్రిమూర్తులు అంటాము ఇక్కడ. సో ఇక్కడ ఈ త్రిమూర్తులు మన భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా మన కంపెనీ పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, విదేశాల్లో వచ్చేసి నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, నేపాల్, దుబాయ్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘనా, థాయిలాండ్. సో 9 కంట్రీలో మన ప్రొడక్ట్స్, వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ సేల్ అవుతూ అందరి ఆరోగ్యాలు బాగుండేటట్టు త్రిమూర్తులు ఇక్కడ గౌతమ్ బాలి గారు, కన్వర్ బీర్ సింగ్ గారు, దీపక్ సూద్ గారు ముగ్గురు కలిసి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా బిజినెస్ను చేస్తున్నారు. సో ఇదండి, దీనికి మనము ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మరి సక్సెస్ అయిన వాళ్ళు ఏమైనా ఉన్నారా అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ దీన్ని సక్సెస్ స్టోరీ అంటాము. ఇది మన విన్నింగ్ టీమ్ యాటిట్యూడ్, సక్సెస్ స్టోరీ ఆఫ్ ఛాంపియన్స్, ఈ బుక్ అండి. ఇక్కడ చూడండి, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గౌతమ్ బాలి గారు. నెక్స్ట్ కన్వర్ బీర్ సింగ్ సారు. ఇప్పుడు మన సిస్టమ్ ఉంది కదా, మన వెస్టేజ్ యాప్, మొత్తం మొబైల్ యాప్లో డబ్బులు వస్తున్నాయి, ప్రొడక్ట్స్ చేస్తున్నాము, పీవీస్ వస్తున్నాయి. ఎవరెక్కడ ఉన్నారు, ప్రపంచం మొత్తంలో ఎంత చేసేది సార్ చేతిలో ఉంటుంది టెక్నాలజీ. ఇక్కడ దీపక్ సూద్ సారు మొత్తము ప్రొడక్ట్స్ గురించి, మార్కెటింగ్ మొత్తం సార్ చూస్తారు. సో ఇది ముగ్గురుదు. మరి మనం డబ్బులు సంపాదించాలి, మనకు ఎవరు నేర్పిస్తారు అంటే ఇక్కడ గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. శ్రీ ఎస్పి బారిల్ సార్, చీఫ్ మెంటర్, మన విన్నింగ్ టీమ్ చీఫ్ మెంటర్, ఫౌండర్ అనొచ్చు సార్, ఫౌండర్. సో గ్రేట్ 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 చీఫ్ మెంటర్ గారు శ్రీ ఎస్పి బారిల్ గారు. మరి ఇదంతా ఈవెంట్ జరుగుతుంది, మనము నేర్చుకోవాలి ఎక్కడ అంటే గనక మన శంషాబాద్, హైదరాబాద్లో సంవత్సరానికి 2 సార్లు మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఇలా చూడండి, ఒక 5 నుంచి 10,000 మంది దాకా జనాలు వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు. సో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. మనకు ఈ ఈవెంట్లో నేర్పిస్తారు శ్రీ ఎస్పి బారిల్ గారు, వాళ్ళ అబ్బాయి సర్వజ్ఞ సారు. ఇద్దరు వచ్చి మనకు బిజినెస్ గురించి మనకు వివరణ ఇస్తారు, ఎలా బిజినెస్ చేయాలి, ఎలా మనము ముందుకు వెళ్ళాలి అని. సో ఇలా ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నది. సో ఇక్కడ చూడండి, ఎస్పి బారిల్ సార్ గారు శ్రీమతి గారు, వాళ్ళ అబ్బాయి సర్వజ్ఞ సారు, వాళ్ళ మేడం గారు, బారిల్ సార్ కూతురు, అందరూ ఫ్యామిలీ మొత్తం బిజినెస్ చేస్తున్నారండి. సో ఈ లగ్జరీ కార్స్ సార్ తీసుకున్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి. విదేశాలకు వెళ్ళొచ్చారు, ప్రతి కంట్రీ తిరిగి వచ్చారు, ఓన్లీ వెస్టీజ్ ద్వారా. సో ఇక్కడ చూడండి, ప్రొఫెషన్ దీంట్లో చదువుతో సంబంధం లేదని చెప్తున్నాం.
ఎలాంటి చదువు సంబంధం లేదు. చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, దీంట్లో సినీ యాక్టర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఏమి చదువు రాదు మామూలుగా వ్యక్తులు, క్యాబ్ డ్రైవర్స్తో పాటు ఇంట్లో పనిచేసే వ్యక్తులతో పాటు అందరూ డబ్బులు సంపాదించుకుంటారు. అందరికీ జీవితం ఆరోగ్యంగా ఉండి ఆదాయం కావాలి, తన కళ నెరవేర్చుకోవాలని అందరి సక్సెస్ స్టోరీలో ఉన్నాయి. చూడండి, అనూప్ ఆర్తి గుప్తా గారు సేల్స్ మేనేజర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, మేడం టీచర్ ఉన్నది, సారు మార్కెటింగ్లో ఉన్నారు. సో నెలకు 10 లక్షల పైన సంపాదిస్తూ ఆడి కార్ తీసుకున్నారు, విదేశాలకు వెళ్ళొచ్చారు. సో ఇక్కడ గులాబ్ సింగ్ జడేజా గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ గ్రేట్ లీడర్. సారు లగ్జరీ కార్తో పాటు లగ్జరీ జీవితం జీవిస్తూ ఎంతో బ్రహ్మాండంగా ఉన్నారు. సో ఇక్కడ మన తెలంగాణ చీఫ్ మెంటర్ ఇందర్బీర్ సింగ్ సారు, సతీందర్ కౌర్ గారు. సో సార్ ఆల్రెడీ బాగా బిజినెస్ చేస్తున్నారు, ఆటోమొబైల్ షాప్ ఉంది. సార్ కూడా తన ఫ్యామిలీకి సెక్యూర్డ్ ఇన్కమ్ కోసం ఇక్కడ మన తెలంగాణకు సార్ చీఫ్ మెంటర్గా ఉండి అందరికీ జీవితాలు మంచి దారిలో నడిపిస్తూ, మంచి నేర్పిస్తూ అందరికీ సక్సెస్ అవుతూ తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, క్యాబ్ డ్రైవర్ సలీం సార్ అని క్యాబ్ డ్రైవర్ ఉన్నారు. సార్కు 24 లక్షల అప్పు ఉండే. సో ఆ అప్పును కూడా సార్ ఈజీగా సునాయాసంగా అప్పుని విస్టేజ్ ఆపర్చునిటీ తీసుకున్నాక లగ్జరీ లైఫ్ బతుకుతూ ఆనందంగా ఎంతోమంది జీవితాలు మారుస్తూ అందరికీ మంచి సరియైన మార్గం నడిపిస్తున్నారు మన సలీం సార్ గారు. ఇక్కడ మెర్సీ బెంజ్ కార్, ఒక 70 లక్షల పైచిలుకున్న కారు, లగ్జరీ ఇల్లు, నెలకు దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 13 లక్షల రూపాయల పైన తీసుకుంటున్నారు ప్రతి నెల. ఇక్కడ చూడండి, పురుషోత్తం దాసు, పూర్ణిమ దాసురి మేడం. ఇక్కడ సార్ వచ్చేసి కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్. సో ఇప్పుడు సారు 20 లక్షల రూపాయల పైన తీసుకుంటూ విఎంసీ మెంబర్ ఉన్నారు, కంపెనీలో విఎంసీ మెంబర్ ఉన్నారు. ఇక్కడ సలీం సార్ కూడా విఎంసీ మెంబర్ ఉన్నారు. సో పురుషోత్తం దాస్ గారు కూడా విఎంసీ మెంబర్ ఉన్నారు. నెలకు 20 లక్షల పైన తీసుకుంటూ కోట్ల రూపాయల ఇల్లు కట్టుకొని సారు హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఎంతో మంది జీవితాలు మారుస్తూ అందరికీ మంచి అవకాశం ఉందని వివరిస్తూ సారు సరైన మనం తీసుకెళ్తున్నారు. ఇక్కడ సలీం సార్ ఫ్రెండ్ వచ్చే శ్రీనివాస్ సారు, తంగపల్లి శ్రీనివాస్ సారు, సప్నా మేడం. సార్ కూడా క్యాబ్ డ్రైవర్ ఉండే, 7th క్లాస్ చదువుకున్నారు. చూడండి, చదువుతో కావాలా, కంపల్సరీ ఎంత చదువుకోవాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ అవసరం లేదు, చదువుతో సంబంధం లేదు. మనము మంచి మాటలతోటి, మంచి నడవడికతోటి మనం వాడుతున్న ప్రొడక్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ఎదుటోళ్ళకి ఇవ్వడం వల్ల సార్ కూడా సక్సెస్ అయ్యారు. సారు 20 లక్షల పైన తీసుకుంటూ విఎంసీ మెంబర్ ఉన్నారు, మెర్సీ బెంజ్ కార్ తీసుకున్నారు, లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు. సో అందరికీ అవకాశం ఉందండి. ఇక్కడ చూడండి, ఇంకా చెప్తుంటే పోతుంటే కనుక ఇక్కడ ఆంజనేయులు, రాసమూరి ఆంజనేయులు సారు జొమాటో డెలివరీ బాయ్ ఉండే. సో ఇక్కడ సారు కూడా మంచి లైఫ్ తీస్తూ మంచి లక్షల రూపాయల ఆదాయం తీసుకుంటూ సారు సక్సెస్ ఉన్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ అశోక్ సార్, లావణ్య సార్ కూడా మంచి లైఫ్ బిల్డ్ చేస్తున్నారు. సార్ కూడా మంచి 2 కోట్ల పైన ఇల్లు తీసుకున్నారు, లగ్జరీ లైఫ్ తీసుకుంటున్నారు, మంచి బిజినెస్ చేస్తూ సార్ కూడా సక్సెస్ అయినారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్టర్ ఆకాష్ పూనం త్యాగి సార్ ఉన్నారు. డాక్టర్ కూడా సెక్యూరిటీ ఇన్కమ్ కోసం వచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెక్యూరిటీ ఇన్కమ్ అని చెప్తున్నాం కదా, దీంట్లో 3 తరాల జీవితాన్ని మార్చేది. ఇక్కడ జ్యోతిష్ కుమార్ లినిన్ నాయర్ సారు మంచి సైంటిస్ట్, కేరళ మంచి సైంటిస్ట్ కూడా ఏం అవసరం అంటే సెక్యూరిటీ కోసం వచ్చారు. మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్నది, సార్కు మంచి పేరుంది. సార్ కూడా వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకొని లగ్జరీ లైఫ్ జీవిస్తున్నాడు. ఇక్కడ కె సింహాచారి గారు, సవితా మేడం సార్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తుండే, 12,000 రూపాయల జీతంకు పని చేస్తుండే. ఇప్పుడు సారు లక్షల రూపాయలు సంపాదిస్తూ మంచి లైఫ్ బిల్డ్ చేస్తూ ఎంతో ఆనందంగా, హాయిగా ఎంతో మందికి జీవితాలు మారుస్తూ సారు సక్సెస్ ఉన్నారు. సో ఇక్కడ ఒకటండి, మనకు
సెక్యూరిటీ ఇన్కమ్ చెప్తున్నాం కదా. సెక్యూరిటీ ఇన్కమ్ అంటే చూడండి, మంజుష రాజేంద్ర అండ్ ఆదిత్య జిత్కర్ గారు, సార్ బ్యాంక్ మేనేజర్గా ఉండే. సో బ్యాంక్ మేనేజర్ ఉన్నప్పుడు సార్ ఆపర్చునిటీ తీసుకున్నారు, బిజినెస్ బిల్డ్ చేస్తుండే. తర్వాత రిటైర్మెంట్ అయ్యాక సార్ ఇంట్లో ఉండి బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు సార్కు 3 లక్షల రూపాయల పైన వస్తుండే. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు సార్కు హార్ట్ అటాక్ రావడం జరిగింది. సారు మన మధ్యన లేకుండా ఉన్నారు. సో సార్ లేకున్నప్పుడు అయినా సరే మేడంకు నామినీ ఇచ్చారు. ఇప్పుడు మేడంకు 9 లక్షల పైన వస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇది సెక్యూరిటీ ఇన్కమ్ అంట. మనం ఉన్నా లేకున్నా మన కింది వాళ్ళకు డబ్బులు వస్తూ 3 తరాల వరకు జీవితం డబ్బులు వస్తూ ఉంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సో ఇక్కడ ఇంకోటి, ఇక్కడ మన గ్రేట్ మన మెంటర్ ఇక్కడ చరణ్ సింగ్ సారు, మన గ్రేట్ మెంటర్ టి చరణ్ సింగ్ సార్, భార్గవి మేడం. సో చరణ్ సింగ్ సార్ వచ్చేసి గోల్డ్ మెడలిస్ట్, భార్గవి మేడం వచ్చేసి ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మేడంకు సార్ కూడా జాబ్ రిజైన్ చేసేసి ఇప్పుడు 10 లక్షల రూపాయల పైన తీసుకుంటూ లగ్జరీ లైఫ్లో ఉన్నారు. మనకు ఎల్లవేళలా మనకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నారు మన గ్రేట్ చరణ్ సింగ్ సారు. సో సారు చూడండి, ఇక లగ్జరీ లైఫ్, కార్లు, ఇల్లు, ఎంత లైట్ సారు కూడా జీవిస్తున్నారు. మనకు దీంట్లో ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ కుల్కర్ణి గారు, సత్యనారాయణ కుల్కర్ణి గారు, షీలా మేడం, సార్ ఒక ఇంజనీర్, సార్ కూడా సెక్యూరిటీ కోసం వచ్చారు. ఇక్కడ సైదులు అండ్ సంధ్య పోషబోయిన మేడం ఉన్నారు. సో మేడం కూరగాయలు అమ్ముతుండే. సో మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న మేడము ఇప్పుడు లైఫ్ ఎంత ఈజీగా బిల్డ్ చేస్తూ సక్సెస్ అయినారు. సో దీంట్లో మేడంకు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేడంకు సత్కారం జరగడం జరిగింది. ఎంతో మందికి మీరు జీవితాలు మారుస్తున్నారు. ఉద్యోగంతో పాటు డబ్బులు సంపాదించుకోవచ్చు, దీనిలో ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం, ఎంతో మందికి ఎంపవర్మెంట్ ఇస్తున్నారని భారతదేశము వీళ్ళకు గౌరవంగా వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చాలా పేరు ఉంది మేడంది. సో ఇలాంటి వీళ్ళంతా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకోటి చూపిస్తాను, మన గ్రేట్ ఇక్కడ మెంటర్ అని చెప్పాము చరణ్ సింగ్ సార్ది. ఇప్పుడు మన అప్లైన్ సురేష్ కుమార్ సులోచన దేవి గారు, సారు కిరాణా షాప్ ఉండే. కిరాణా షాప్ ద్వారా ఎలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో సార్ కూడా ఇక్కడ మంచి లగ్జరీ లైఫ్ బతుకుతూ ఆరోగ్యంగా ఉంటూ ఎంతో మందికి జీవితాలు మారుస్తూ ముందు తీసుకెళ్తున్నారు. మా గ్రేట్ లీడర్, మా అప్లైన్ అంటాము. సారు 14 సంవత్సరాలు దుబాయ్కి వెళ్ళొచ్చాడు. ఆరోగ్య సమస్యలు వస్తే మళ్ళీ మన ఇండియాకి వచ్చి రావడం జరిగింది. మన సప్లిమెంట్ పోషకాలు వాడారు, తగ్గిందని చెప్పి నాకు వివరణ ఇచ్చారు. సారు చాలా మంచిగా నాకు చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. సో ఇదండి ఫ్రెండ్స్, ఇలా సక్సెస్ అయిన వాళ్ళందరి ఫోటోలు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్గా ఒకటి చెప్తాను, అందరిది ఉన్నాయి ఫోటోలు. మరి ఇక్కడ మనకు కంపెనీ ఏమంటుందంటే యువర్ స్టోరీ హియర్ అంటుంది. ఇక్కడ మన ఫోటో వస్తుంది. మనం సక్సెస్ అయ్యాక కంపల్సరీ క్రౌన్ డైరెక్టర్ కాగానే ఇక్కడ మన ఫోటో వస్తుంది, మన స్టోరీ వస్తుంది. సో ఖచ్చితంగా ఈ డైరీ అనేది మనకు కంపెనీ విన్నింగ్ టీం నిర్ణయించి మనకు సక్సెస్లో మనకు ఇస్తుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా నంబర్కు మీరు ఫోన్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి, నా ఫోన్ నంబర్ 9849075646. ఈ వీడియోతో ఎవరు మీకు పంపిస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ బిజినెస్ ద్వారా లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఇంటిలిపాది ఆయురారోగ్యాలతో ఐశ్వర్యవంతులుగా జీవించవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేదు, ఎలాంటి మోసపూరిత ప్రొడక్ట్స్ లేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సస్యశ్యామలంగా జీవిస్తూ మన ఇంట్లో దొరికే ప్రొడక్ట్స్, మనం హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఆరోగ్య సమస్యకి సంబంధించిన పోషకాలు అంటాము, ఇవి ఉన్నాయి. దాంతోపాటు అగ్రికల్చర్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఇట్లా
ఎన్నో రకాల మనకు మన దగ్గర ఉన్నాయి వెస్టేజ్ కంపెనీ ద్వారా. సో ఇంకోటి లీడర్స్, ఇక్కడ నేను వెస్టేజ్ అంటే ఏందో చెప్తాను. అసలు వెస్టేజ్ మీనింగ్ ఏంటంటే, చాలా మంది అనరాక పలకక వేస్టేజ్ 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 ప్రెస్టేజ్ అంటారు. అది కాదు. కంపెనీ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి వెస్టీజ్, VESTIGE, వెస్టీజ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక అడవి ప్రాంతం కానీ ఒక ఎడారి ప్రాంతం కానీ మనకు దారి తెలియక మనం తికమక పడుతూ మన బయటికి వెళ్ళాలి, మనం ఒక గమ్యస్థానం చేరాలనుకుంటే తెలియని ప్రదేశం ఉన్నాం, ఎడారిలో కానీ అడవిలో కానీ. అంటే ఒక అడుగుల ద్వారా ఒక మనిషి అడుగు ముందుకు వెళ్ళారు, ఆ అడుగులు చూసుకుంటూ మనం ముందుకు వెళ్తుంటాం కదా, దాన్ని వెస్టీజ్ అంటారు. సో మనం సక్సెస్ అవ్వాలంటే మన ముందు సక్సెస్ అయిన వాళ్ళు గ్రేట్ లీడర్స్ ఉన్నారు, లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఆయురారోగ్యాలతో డబ్బులు సంపాదిస్తూ హాయిగా జీవిస్తున్నారు. వాళ్ళ అడుగు జాడలు మనం ముందుకు వెళ్తున్నాం కదా. సో అదే వెస్టీజ్ కంపెనీ యొక్క అర్థం. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్, థ్యాంక్ యూ.